రుణగ్రహీతలకు భారీ ఊరట, అప్పులు తీసుకునే వాళ్లకు భారీ ఊరటట. ఏందా ఊరట? తాజాగా 0.50% తగ్గిన రెపో రేటు తగ్గించిరట. ఈ ఏడాదిలో 1%, మొత్తం అంటే ఈ టోటల్ ఇయర్ కలుపుకుంటే 1% తగ్గించారట. రుణం తీసుకొని ఇల్లు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ అంటే 0.5% తగ్గించి 5.5% చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకు ముందే 2 సార్లు 0.25 చొప్పున కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిపి మొత్తం 1% అంటే 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటులో ఊరట కలిగింది. ఇది సామాన్యులకు, ముఖ్యంగా గృహ రుణం, వాహన రుణం తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే అంశం. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా అప్పులు తీసుకునే వారికి ఈ మేర ఉపశమనం కలిగించే చర్యలను బ్యాంకులు ప్రారంభించాయి. ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో అందులో భాగంగా ఈ రెపో రేటు తగ్గినప్పుడు మీ ఈఎంఐ కూడా ఎంతో కొంత 500, 200, 300 ఎంతో తగ్గే అవకాశం ఉంది. దీంతో నెలవారీ కిస్తీ అంటే ఈఎంఐ లేదా అప్పు చెల్లించే కాల వ్యవధి తగ్గే అవకాశం ఉంది. టెన్యూర్ తగ్గుతుంది అనమాట. వడ్డీ నిర్ణయం ఇలా: బ్యాంకులు తమ వడ్డీ రేటుకు ప్రామాణికంగా రెపో రేటును పరిగణిస్తాయి. రెపో రేటుపై 2.5 నుంచి 2.75% అదనంగా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. ప్రస్తుత రెపో రేటు బట్టి చూస్తే గృహ రుణ రేట్లు 8% దరిదాపుల్లోకి వచ్చినట్లే. 800కి మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు 0.25% మేర వడ్డీ రాయితీ ఇస్తున్నాయి. ఇది సిబిల్ స్కోర్ 800 అబోవ్ ఉంటే. ఈ నేపథ్యంలో అప్పు చెల్లింపుల చరిత్ర బాగా ఉన్న వారికి 7.75% పైనే రుణం లభించే అవకాశాలు లేకపోలేదు. కోవిడ్ సమయంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు చాలా మందికి అధిక మొత్తంలో రుణ అర్హత లభించింది. ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరగడంతో అప్పుడు రుణం తీసుకున్న వారందరికీ ఇటీవలి వరకు వడ్డీ భారంగా మారింది. ఇప్పుడు రెపో రేటు దిగిరావడంతో ప్రధానంగా వీరికి ఊరట లభించబోతున్నది. 1% తగ్గింది అనుకోండి. ఇప్పుడు ఇయర్ అంతా కలిపి జనవరి నుంచి ఈనాటి వరకు 1% తగ్గింది. సో దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ ఏడాది జనవరిలో 60 లక్షల హోమ్ లోన్ తీసుకుని అనుకుందాం. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 8.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. టెన్యూర్ ఎంత? 25 ఇయర్స్ అనుకుందాం. అప్పుడు నెలవారీ వాయిదా ఈఎంఐ సుమారు 49,329 రూపాయలు అవుతుంది. 60 లక్షల రుణం, 8.75 ఇంట్రెస్ట్, టెన్యూర్ 25 ఇయర్స్. ఎవ్రీ మంత్ కట్టాల్సిన ఈఎంఐ 49,329 ఇప్పటిదాకా. అయితే మొత్తం రుణం తీరే నాటికి 60 లక్షల అసలు పైన 87,98,585 రూపాయలు వడ్డీ పడుతుందట. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? డబల్ అయిపోతున్నది. ఆ లెక్కన 25 సంవత్సరాల్లో అప్పు తీరే నాటికి చెల్లించే మొత్తం 1,47,98,585 రూపాయలు. అదే వ్యక్తి ఇప్పుడు రుణం తీసుకున్నాడు అనుకుందాం. అంటే ఇప్పుడు వర్తించే వడ్డీ ఎంత? 7.75%. ఈ లెక్కన ఈఎంఐ 45,320 రూపాయలు అవుతుందట. మొత్తం రుణ వ్యవధికి వడ్డీ 75,95,918 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 12 లక్షలకు పైగా ప్రయోజనం కలుగుతుందన్నమాట. ఇప్పుడు తగ్గింది, ఇది ఓకే. సడన్గా పెరిగింది అనుకుందాం. పెరిగితే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది కదా. ఫ్లోటింగ్ ఫిక్స్డ్ పెట్టుకుంటే అది వేరే. వ్యవధి మారుతుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని తగ్గించవు, కానీ చెల్లింపు వ్యవధిని సర్దుబాటు చేస్తాయి. టెన్యూర్ తగ్గిస్తాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు 25 ఏళ్ళలో కట్టాల్సింది 24 నెలల 24 సంవత్సరాల 6 నెలల్లో 7 నెలల్లో టెన్యూర్ తగ్గుతుంది. నెలలు తగ్గుతాయి. ఉదాహరణకు 60 లక్షల రుణం పైన 8.75% వడ్డీతో నెలకు 49,329 రూపాయల వాయిదా చొప్పున 300 నెలల పాటు చెల్లించాలి అని అనుకుందాం. వడ్డీ రేటు 7.75% అనుకోండి. ఇప్పుడు తగ్గింది కదా. అప్పుడు 239 నెలల్లోనే ఆ అప్పు తీరిపోద్ది అనమాట. సో 61 నెలల వ్యవధి తగ్గుతున్నది. కానీ బ్యాంకులు వెంటనే ఇస్తాయా? ఇది ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు వెంటనే తమ ఖాతాదారులకు అందించాలనేది నిబంధన. కొన్ని ప్రముఖ బ్యాంకులు ఈ విషయంలో వేగంగా స్పందిస్తున్నా కొన్ని మాత్రం ఈ ప్రయోజనాన్ని బదిలీ చేసేందుకు 2-3 నెలల సమయం తీసుకుంటుంది. ఎందుకంటే డబ్బులు లాగాల జనాల దగ్గర నుంచి. మరి ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ పెట్టాలి కదా.